హలో ఫ్రెండ్స్, పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో సంక్షోభం రావటం, దాని ఫలితంగా దేశ ప్రధాని షేక్ హసీనా దేశం నుంచి పారిపోయి వచ్చి భారతదేశంలో తలదాచుకోవటం, ఆ వెంటనే దేశంలో విపరీతంగా అల్లర్లు చెలరేగటం, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే షేక్ హసీనా దేశం వదిలి వెళ్ళిన వెంటనే దేశంలో ఉన్న హిందువులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయనే వార్తలు చాలా చూస్తున్నాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ ట్యాగ్ కూడా ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్. సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్లో వస్తున్న అనేక ఫార్వర్డ్స్లో అక్కడ ఉన్న హిందువుల ఇళ్లను గుళ్లను తగలబెడుతున్నారని, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారని, తరిమి చంపుతున్నారని, ఇవి చాలా ఎక్కువ వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేవలం వాట్సాప్లో వేల కొద్దీ ఫార్వర్డ్స్ మాత్రమే కాదు, ట్విట్టర్లోను వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్లోను కూడా ఇటువంటి వార్తలు కనిపిస్తున్నాయి. సో దీంతో నిజంగానే బంగ్లాదేశ్లో జెనోసైడ్ జరుగుతుందా అన్న అనుమానం చాలా మందికి వచ్చింది. మన ఛానల్లో కూడా చాలా వీడియోల కిందకు వచ్చి బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో వీడియో చేయండి అని అడిగారు. నా ఫ్రెండ్స్ చాలా మంది కూడా వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు పంపించి ఇవి నిజమేనా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి, కానీ ఇటువంటి ఘోరాలు జరుగుతున్నట్టుగా మాత్రం ఎక్కడ వార్తలు రావట్లేదు. దాంతో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం వాటి గురించే మాట్లాడుకుందాం. షేక్ హసీనా దేశం దాటి వెళ్లిన మరుక్షణం వేలాది మంది ప్రజలు ఆమె అధికార నివాసం మీదకు వెళ్లి విపరీతంగా లూటీ చేశారు. వాటికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాం. గతంలో చేసిన వీడియోలో కూడా అవన్నీ చూపించాం. కేవలం వాళ్ళు ప్రధాని భవనంతోనే ఆపలేదు. ఆ తర్వాత వాళ్ళు దారంతా కూడా అనేక లూటీలు చేశారు. అప్పటి నుంచి లూటీలు, దొమ్మీలు అనేవి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ దేశంలో ఇటువంటి అల్లర్లు జరిగినప్పుడు ఇటువంటి దొమ్మీలు చాలా స్పీడ్గా వ్యాపిస్తాయి. ఎందుకంటే అందరూ మాపుగా చేరినప్పుడు వాళ్ళందరిలోనూ ఒకలాంటి నేర మనస్తత్వం ఏర్పడుతుంది. చాలాసార్లు నేరస్తులు మాత్రమే మాబుగా ఏర్పడరు. మాబుగా ఉన్నప్పుడు మామూలుగా ఉండే వాళ్ళు కూడా ఆ కాసేపు నేరస్తుడిగా మారతారు. బట్ అయితే ఈ లూటీలు కేవలం హిందువుల ఇళ్ల మీదే చేస్తున్నారా, మిగిలిన వాళ్ళ ఇళ్ల మీద కూడా చేస్తున్నారా అనేది ఇక్కడ మనకు వస్తున్న ప్రశ్న. ఎందుకంటే అక్కడ మొత్తం మూమెంట్ ఏదైతే ఉందో, స్టూడెంట్ మూమెంట్గా మొదలైన మూమెంట్ ఏదైతే ఉందో అది హిందూ ముస్లిం గొడవ కాదు. అది షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన గొడవ. ఏకపార్టీ ప్రజాస్వామ్యం నుంచి ఇంక్లూజివ్ డెమోక్రసీ అంటే బహుళ పార్టీ ప్రజాస్వామ్యం ఏర్పడాలి అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే అక్కడ చాలా సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీ అయితే జైళ్లలోనో లేదా హౌస్ అరెస్ట్లోనే ఉంది. వేరే రకమైన అసమ్మతికి అక్కడ అవకాశమే లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కోటాకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం చివరికి బహుళ పార్టీ ప్రజాస్వామ్యము హసీనా దిగిపోవాల వరకు వెళ్ళింది అన్న విషయం కూడా మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఈ దొమ్మిల్లో మొట్టమొదట టార్గెట్ అయింది అవామీ లీగ్ నాయకులు, వాళ్ళ ఇల్లు. హసీనా దేశం నుంచి వెళ్ళిపోగానే ఆమె పార్టీ నాయకుల ఇళ్ల మీద విపరీతంగా దాడులు జరిగాయి. ప్రధాని నివాసం తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన ప్రజలు ఎక్కడ అవామీ లీగ్ నాయకులు కనపడితే వాళ్ళందరి ఇళ్ల మీద కూడా చేశారు. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడు అల్లర్లు జరిగినప్పుడు అనేక మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఇందులోకి వస్తారు. ఎందుకంటే అది వాళ్ళకు ఒక రకంగా పండగ లాంటిది. ఈ అల్లర్ల మాటను వాళ్ళు ఎన్నైనా చేయొచ్చు. అందులోకి మత ఛాందస వ్యక్తులు కూడా ప్రవేశిస్తారు. ఇక్కడ కూడా ప్రవేశించారు. వాళ్ళు హిందువుల ఇళ్లను గుళ్లను కూడా టార్గెట్ చేశారు. అందుకు ఒక కారణం ఏంటంటే షేక్ హసీనా నియంతలా వ్యవహరించినప్పటికీ కూడా ఆమె సెక్యులర్. ఆమె మాత్రమే కాదు, అసలు బంగ్లాదేశ్ దేశమే సెక్యులర్ దేశం, భారతదేశం లాగా. అక్కడ ఆమె ఎప్పుడు మైనారిటీల మీద దాడుల్ని సహించలేదు. దాంతో మైనారిటీలుగా ఉన్న వాళ్ళందరూ షేక్ హసీనా వెంట ఉన్నారు. సో అవామీ లీగ్ మీద ఎట్లయితే కోపం ఉందో అట్లా మైనారిటీల మీద కూడా అక్కడ కొంతమందికి కోపం ఉంది. ముఖ్యంగా అక్కడ ఉండే ముస్లిం మత ఛాందసవాదులకి. అన్ని దేశాల్లోనూ ఛాందసవాదులు ఉంటారు. అది అమెరికాలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, బంగ్లాదేశ్లో ఉన్నారు. ఈ ఛాందసవాదులు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని అవకాశం తీసుకొని మతపరమైన కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా ఆ పని చేస్తున్నారు. అయితే హిందువుల మీద జరుగుతున్న దాడుల నేచర్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూడాలి. అయితే బంగ్లాదేశ్లో మైనారిటీలు అంటే కేవలం హిందువులు మాత్రమే కాదు, హిందువులతో పాటుగా బుద్ధిస్టులు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కలిసి ఒక కౌన్సిల్ కూడా ఉంది. ఈ కౌన్సిల్ పేరు ఏంటంటే బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్. ఈ కౌన్సిల్ ఆగస్టు 10 మైనారిటీల మీద దాడులు ఆపండి అని కొత్తగా ప్రధాన సలహాదారుగా ఎన్నికైన యూనస్కి ఒక లెటర్ రాశారు. వాళ్ళు దేశవ్యాప్తంగా మైనారిటీల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి డేటా కలెక్ట్ చేసి ఆ డేటా అంతా కూడా అందులో పొందుపరిచారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దేశంలో మైనారిటీల మీద దగ్గర 300 వరకు దాడులు జరిగాయని. ఈ దాడుల్లో ప్రధానంగా లూటీ జరిగింది, షాపుల ధ్వంసం జరిగింది.
మనుషులకు పెద్దగా ప్రమాదం జరగలేదు, చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. కానీ చాలా షాపులు ధ్వంసమయ్యాయి, ఇళ్ళు ధ్వంసమయ్యాయి, వాటిల్లోంచి వస్తువులు ఎత్తుకుని పోయారు, కొన్ని ఇళ్లను తగలబెట్టారు అని. అందులో అతి కీలకమైనది, దాదాపుగా దేశంలో అందరూ ఖండిస్తున్నది, రాహుల్ ఆనంద్ అనే ఒక హిందూ ఫోక్ సింగర్ ఇల్లు తగలబెట్టిన సంఘటన. అదొక 140 ఏళ్ల ఇల్లు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఆయన కొన్ని వేల సంగీత వాయిద్యాలు సేకరించి పెట్టాడు. ఈ మంటల్లో అవన్నీ తగలపడిపోయాయి. దీన్ని ఖండిస్తున్న వాళ్ళు, ఇది కేవలం హిందువులకు సంబంధించింది కాదు, ఇది బంగ్లాదేశ్ హెరిటేజ్ కూడా, దీన్ని తగలబెట్టడం తప్పు అని దాదాపుగా దేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఖండించారు. ఇప్పటి వరకు జరిగిన వాటిలో చాలా మేజర్ ఇన్సిడెంట్ అంటే అది కాకుండా వేరే అటాక్స్ కూడా జరిగాయి. కానీ బయట వస్తున్న వార్తలు ఏంటి? ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని, పారిపోతుంటే తరిమి కొడుతున్నారని, దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు చాలా వస్తున్నాయి. దాదాపుగా ఇందులో 90% ఫేక్. ఎందుకంటే అక్కడున్న కౌన్సిల్ కంటే కూడా వీళ్ళకి ఇక్కడ తెలిసే అవకాశం లేదు కదా. అంతేకాదు, మనకి ఇక్కడ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వాటిలో చాలా వరకు ఫ్యాక్ట్ చెక్లో తప్పు అని కూడా తెలిసింది. అందులో కొన్ని నేను మీకు చెప్తాను. బాగా వైరల్ అయిన వాటిల్లో ఒకటి, చిట్టగాంగ్లో ఎల్లో అనే పేరుతో ఉండే ఒక చైన్ షాప్ని లూటీ చేసి దృశ్యాలు అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. కానీ విషయం ఏంటంటే అది హిందువులది కాదు, సల్మాన్ ఎఫ్ రెహమాన్ అనే ఒక ముస్లిం వ్యక్తికి సంబంధించింది. ఎందుకు ఆయన షాప్ను తగలబెట్టారంటే ఆయన షేక్ హసీనాకు చాలా దగ్గర వ్యక్తి. ఇంకొకటి బాగా విపరీతంగా వైరల్ అయింది ఇంకొక వార్త ఏంటంటే, అక్కడ హిందూ క్రికెటర్ అయిన లిట్టన్ దాస్ ఇల్లు కూడా తగలబెడుతున్నారని. ఇది కూడా అర్ధసత్యం. ఎందుకు అర్ధసత్యం అని అంటున్నానంటే, అది క్రికెటర్ ఇల్లు అన్నది వాస్తవమే, కానీ అది హిందూ క్రికెటర్ ఇల్లు కాదు, ఒక ముస్లిం క్రికెటర్ ఇల్లు. ఈ ముస్లిం క్రికెటర్ పేరు ముస్టాఫే మోర్తాజా. ఈయన అవామీ లీగ్ కి చాలా దగ్గర, ముఖ్యంగా షేక్ హసీనా కూడా చాలా దగ్గర వ్యక్తి. 2 సార్లు అవామీ లీగ్ టికెట్ మీద పార్లమెంట్ కూడా ఎన్నికయ్యాడు. ఇంకొకటి, గుళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా, అందులో భాగంగా విపరీతంగా వైరల్ అయిన ఒక ఫోటో ఉంది, స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇది టెంపుల్ కాదు, రాజ్ ప్యాలెస్ అనే కాఫీ షాప్. ఒక కాఫీ షాప్ ను వాళ్ళు తగలబెడుతున్నారు, కానీ అది టెంపుల్ కాదు. అంటే నేనేమంటున్నానంటే, హిందువుల మీద దాడులు జరగలేదని చెప్పట్లేదు, జరుగుతున్నాయి, బట్ జరుగుతున్నది వేరు, ప్రచారం వేరు. బాగా వైరల్ అయిన మరొక వీడియో ఉంది, ఒక మార్కెట్లో ఉన్న డజన్ల కొద్దీ హిందువుల షాపుల్ని తగలబెడుతున్నారు అని. ఈ వీడియోను కూడా ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే, జూలైలో జరిగిన ఒక అగ్ని ప్రమాదం వీడియోని ఇప్పుడు హిందువుల షాపుల్ని ధ్వంసం చేస్తున్నారని చెప్తూ ప్రచారం చేస్తున్నారు. బాగా వైరల్ అయిన మరొక వీడియోలో ఒక అమ్మాయిని కొంతమంది వ్యక్తులు పట్టుకుని వెళ్ళి ఒక వ్యాన్లో వేసుకుని తీసుకుపోతున్నారు. ఇది కూడా హిందూ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత అత్యాచారం చేశారు అని చెప్పి వైరల్ చేశారు. అది నిజానికి అక్కడ ఒక డ్రగ్ ఎడిక్ట్ అయిన భర్త ఆయన్ని వదిలేసిపోయిన భార్య మీద కక్ష తీర్చుకోవడానికి ఆమెను తీసుకుపోతున్న దృశ్యం. అది జరిగి కూడా 6 నెలలైంది, ఇప్పుడు జరగలేదు. మరొక వైరల్ వీడియోలో ఒక కుటుంబంలో వ్యక్తుల మీద అత్యాచారాలు చేసి చంపేశారు. అందులో ఒక వ్యక్తి తప్పించుకొని దగ్గరలో ఉన్న చెరువులో దూకితే ఆయన మీద కూడా రాళ్లు వేసి చంపే ప్రయత్నం చేశారు. ఈ వీడియో కూడా చాలా మంది చూసే ఉంటారు, బట్ ఇందులో కూడా వాస్తవం లేదు. ఒకతను తప్పించుకొని చెరువులో దూకిన విషయం నిజమే, కానీ అతను హిందూ కాదు, హిందువులకు సంబంధం లేదు. అతను ఆ ప్రాంతపు మేయర్, అవామీ లీగ్ నాయకుడు, కాబట్టి అతని మీద ఆ దాడి జరిగింది. గ్యాంగ్ రేప్ చేశారు అంటూ విపరీతంగా వైరల్ అయిన ఇంకొక వీడియో కూడా ఉంది. బెంగళూరులో జరిగిన ఒక సంఘటనని బంగ్లాదేశ్లో జరిగింది అని చెప్పి వైరల్ చేస్తున్నారు. ఇట్లా చెప్తూ పోతే కొన్ని డజన్లు బయటకు వస్తాయి. సో సోషల్ మీడియా హ్యాండిల్స్లోనూ వాట్సాప్లోనూ వస్తున్న వార్తలు చాలా వరకు అబద్ధం. ఎట్ ద సేమ్ టైం హిందువుల మీద దాడులు జరుగుతున్నాయన్నది కూడా నిజమే, కానీ ఏదైతే ఇక్కడ మత రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారో అది కూడా ఖచ్చితంగా అబద్ధం. ఎందుకంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నది హిందూ ముస్లిం వ్యవహారం కాదు. అక్కడ ప్రజాస్వామ్యం కోసం, బహుళ పార్టీ ప్రజాస్వామ్యం కోసం మాత్రమే అక్కడ ఉద్యమం జరిగింది. అందులో హిందూ ముస్లిం కోణం లేదు. దేశంలో లూటీ జరుగుతుంది, దొమ్మి జరుగుతుంది. అందులో కొంతమంది మైనారిటీల మీద కూడా దాడులు చేస్తున్నారు, కానీ కేవలం మైనారిటీలను టార్గెట్ చేసి అక్కడ దాడులు జరగట్లేదు. మరి ఇంత జరుగుతూ ఉంటే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆర్మీ ఏం చేస్తుంది అన్న ప్రశ్న తప్పదు. డెఫినెట్ గా అక్కడ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, ముందున్న ఆర్మీ కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉంది అనేది మనకు అక్కడ నుంచి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్మీ అండ్ పోలీస్ ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని వార్తలు వచ్చినా కూడా వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. స్క్రీన్ మీద 2 వార్తలు చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ మీద అటాక్ చేస్తున్నారు అని వార్త చెప్పగానే ఆర్మీ వచ్చి దాన్ని సేవ్ చేసే ప్రయత్నం చేసిందని టెంపుల్ కమిటీకి సంబంధించిన వ్యక్తి చెప్పాడు. మరొక దాంట్లో ఇంటి మీద దాడి చేస్తున్నారని చెప్తే ఆర్మీ మాత్రమే కాదు, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ
జమాతే ఇస్లాం పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి సేవ్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళని తరిమేశారు అనే వార్త కూడా మనం చూసాం. బట్ అయినప్పటికీ నేను ఇంకా సేఫ్గా నాకు అనిపించట్లేదు అని అతను చెప్తున్నాడు. న్యాచురల్గా ఇంత జరుగుతున్నప్పుడు మనం అప్పటికి రక్షించబడినంత మాత్రాన సేఫ్గా ఫీల్ అయ్యే అవకాశం లేదు. ఇంత దేశమే దొమ్మి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా భయం అయితే ఉంటుంది. అందులో ఒకసారి అటాక్ జరిగిన తర్వాత ఆ భయం అంత తొందరగా పోదు. సో ఆర్మీ చాలా చోట్ల దీన్ని ఆపటానికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అక్కడెవరూ కూడా ఫలానా వర్గం మీద దాడులు జరుగుతుంటే 3 రోజుల పాటు మీరు ఏమీ పట్టించుకోవద్దు, కల్పించుకోవద్దు అంటూ అక్కడెవరు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వట్లేదు. అక్కడ వాళ్ళందరూ కూడా ఇటువంటి దాడులను ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఆర్మీ పోలీస్ మాత్రమే కాదు, సివిల్ సొసైటీ కూడా ఆ ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడైతే అటాక్స్ జరుగుతాయని అనుమానం ఉందో అక్కడికి వచ్చి రాత్రంతా కాపలా కాస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తాయి. అట్లాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడుతున్నారు వాళ్ళ మీద దాడులు జరగకుండా. మరి కొత్తగా వచ్చిన మధ్యంతర ప్రభుత్వం పరిస్థితి ఏంటి? మధ్యంతర ప్రభుత్వంలో ప్రధానిగా కాకుండా ప్రధాని సలహాదారుగా ఏర్పడిన మహమ్మద్ యూనస్ అనే ఆయన ఎప్పుడూ కూడా మతపరమైన రాజకీయాలు చేయలేదు. ఆయన పేదల్ని ఎట్లా పైకి తీసుకురావాలి అని మాత్రమే పనిచేశాడు. దానికోసం ఆయన ఈ స్వయం సహాయక బృందాలు అనే ఒక మోడల్ని తయారు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ మోడల్ని అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అడాప్ట్ చేసుకున్నాయి, ఇంక్లూడింగ్ భారతదేశము, ఆంధ్రప్రదేశ్తో సహా. అఫ్ కోర్స్ ఆ మోడల్ సరైందా కాదా అనే చర్చ ఉంది, విమర్శలకు గురైంది. కానీ ఆయన ఇంటెన్షన్ మాత్రం ఎప్పుడూ తప్పుగా లేదు. పేదల్ని పైకి తేవటం ఎలా అనేది మాత్రమే ఆయన సింగిల్ పాయింట్ ఎజెండా. అందుకోసమే ఆయనకి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. సో ఆయనకు మత రాజకీయాలు లేవు. 16 మందితో సలహా మండలిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 16 మందిలో 2 హిందువులు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఆయనను అక్కడ ఉద్యమానికి నాయకత్వం వహించిన విద్యార్థులు ప్రతిపాదించినప్పుడు ఇటు బిఎన్పి, అటు ఇస్లామీ జమాత్, ఆర్మీ అందరూ కూడా అంగీకరించిన వ్యక్తి. ఆయన ఒక న్యూట్రల్ ప్రోగ్రెసివ్ వ్యక్తి అని. ఆయన దేశంలో జరుగుతున్న దొమ్మీలు, లూటీలు, హిందువులు, మిగిలిన మైనార్టీల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి మాట్లాడుతూ, మీరు ఈ దాడుల్ని ఆపకపోతే నేను కొనసాగను, నేను దిగిపోతానని కూడా ఆయన బెదిరించాడు. అంటే అర్థం ఏంటి? అందరూ కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఆపే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ భారతదేశంలో వాటికి ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు వీడియోలు షేర్ చేస్తున్నారు. మనం అక్కడ మైనారిటీ కౌన్సిల్ చెప్పిన మాట నమ్ముదామా? ఇక్కడ మతాల మధ్య చిచ్చులు పెట్టి దాని నుంచి రాజకీయంగా లాభం పొందుదాం అనుకునే వాళ్ళ మాట నమ్ముదామా? అంతేకాదు ఈ దేశంలో విపరీతంగా మైనారిటీల పట్ల విద్వేషాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, భారతదేశం బయట హిందువులు కూడా మైనారిటీలే. ఇక్కడ మైనారిటీల పట్ల మనం అన్యాయంగా ఉంటే ఈ అన్యాయం మనకి ఇంకెక్కడో అక్కడ ఎదురవుతుంది. భారతదేశం నుంచి హిందువులు పొట్టచేత పట్టుకుని అనేక దేశాల్లో ఉన్నారు. మెజారిటీ వాళ్ళు ముస్లిం దేశాల్లో ఉన్నారు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. గల్ఫ్ దేశాల్లో భారతీయ ప్రవాసుల సంఖ్య చాలా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ విద్వేషం రెచ్చగొడితే అది ఇంకెక్కడైనా కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వీటిని ప్రచారం చేసే వాళ్ళకు మనం ఎట్లాగూ ఏమీ చెప్పలేం, కానీ మిగిలిన వాళ్ళకి మాత్రం చెప్పేది ఒకటే, బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడుల మీద, ముఖ్యంగా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద ప్రపంచమంతా స్పందిస్తూ ఉంది. కాబట్టి తొందరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిద్దాం. ఈ లోపల మత రాజకీయాలను ప్రచారం చేసే వాళ్ళ నుంచి వచ్చే ఏ వార్తనైనా, ఏ ఫార్వర్డ్నైనా కూడా మీరు నిర్ధారించుకుని కానీ నమ్మొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.